జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ ఎవరి నోట విన్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులు, భారీ వర్షాల కారణంగా ఏపీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే వార్డులన్నీ కిటకిటలాడుతుండటంతో వసతి సమస్య ఏర్పడింది. చాలీ పడకలతో అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో అనకాపల్లి జిల్లా వణికిపోతోంది. పారిశుధ్య లోపం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాల పీడితులే కనిపిస్తున్నారు. ఎటు చూసినా రోగాల బాధితులు, విషజ్వరాల పీడితులే కనిపిస్తున్నారు. దాదాపు ఇంటికి ఒకరిద్దరు చొప్పున వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి బారిన పడి వైద్యం కోసం ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30 నుండి 40 నమోదవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా సీజనల్లో వచ్చే వైరల్ ఫీవర్ సంగతి పక్కన పెడితే డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. చికిత్సలో ఆలస్యం జరిగితే ప్రాణానికే ప్రమాదం కావడంతో బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. కాస్తంత నలతగా ఉన్న డెంగ్యూ సోకిందేమోననే భయం వారిని వెంటాడుతోంది. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి ప్రతిరోజు కొత్త డెంగీ కేసులు వస్తున్నాయి. జిల్లా పరిధిలో రోజుకు సగటున 30 నుంచి 40 కేసులు నమోదవుతున్నాయి. డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సరైన చికిత్స తీసుకోకపోయినా, సకాలంలో స్పందించకపోయినా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం అనే అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్, ఎన్టీఆర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. నేను అనకాపల్లి జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, DCHS అండి ఇన్ఛార్జ్. అలాగే ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్కి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్గా కూడా ఉన్నాను. యాక్చువల్గా గత వారం 10 రోజులుగా జిల్లా స్థాయిలో ఈ వర్షాల కారణంగా వీటి వలన జ్వరాల తీవ్రత అయితే కొంచెం పెరిగిందండి. దీనికి సంబంధించి పర్టికులర్గా నాతవరం, గుండేపల్లి ఈ విలేజెస్లో ఫీవర్ కేసులు చాలా ఎక్కువగా వస్తున్న సందర్భంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు DMHO గారు అండ్ వాళ్ళ టీం మొత్తం 4-5 రోజులు అక్కడ క్యాంప్ పెట్టి మొత్తం హౌస్ టు హౌస్ అన్ని ఫీవర్ సర్వేలు చేశారండి. సో ఇప్పుడు మాకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూట్లుగా జిల్లాలో 8 ఉన్నాయి. వీటికి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, రిఫర్ చేయబడిన వాళ్ళు కూడా ఉంటారండి. దీని ద్వారా ఈ మధ్యకాలంలో మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే కొంచెం పెరగడం జరిగింది. వాటికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ సీజన్లకు వచ్చే మ్యాక్సిమం జ్వరాలు వైరల్ కారణం వల్లే ఉంటాయి. ఈ వైరస్ని తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ దీని కింద ఈ దోమలు ఉపయోగపడతాయి. సో ఈ దోమ కాటు వల్ల ఈ వైరస్ జ్వరాలు మనిషిలోకి వచ్చి భరించలేనంత ఒళ్ళు నొప్పులు, హై గ్రేడ్ ఫీవర్ రావడము, తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. మనిషి బాగా నీరసించిపోతూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా వాళ్ళని ఏంటంటే అందుబాటులో ఉన్న మొదటి రోజే జ్వరం అన్నప్పుడు మొదటి రోజే అందుబాటులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి కానీ, లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్ ఇక్కడికి తీసుకొస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల సర్వీస్ వాళ్ళకి ఇమ్మీడియట్గా అందించడానికి అవకాశం ఉంటుంది. అందులో అవసరమైన అన్ని రక్త పరీక్షలు ఉచితంగా చేయడానికి డెంగీ దోమ కుట్టడం వలన తీవ్ర జ్వరంతో పాటు కడుపు నొప్పి, శరీరంలోని కండరాల నొప్పి, తలనొప్పి, కాళ్ల వెనుక భాగంలో నొప్పి, చర్మంపై ఎరుపు పూతలు, వాంతులు, ప్లేట్లెట్లు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి రోగి ప్రాణానికే ప్రమాదం. సీజన్ మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అశ్రద్ధ పనికిరాదని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ శేఖర్ కోరారు. వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ వైరల్ ఫీవర్ వల్ల డెంగ్యూ, మలేరియా వంటివి ప్రమాదకరమైన జ్వరాలు, విష జ్వరాలు వంటివి
వస్తున్నాయి కాబట్టి ఎవరికైనా జ్వరం అన్నది వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఉండిపోదామని అనుకోకండి. వచ్చి మన డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు చెప్పిన సూచనల మేరకు మీరు పాటిస్తే ఆ ప్రమాదమైన విషపూరితమైన జ్వరాల నుంచి మీరు చేరుకుంటారు. అందువల్ల ముఖ్యంగా తెలియజేయడం ప్రభుత్వం కూడా మీకు అన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా ఎన్టీఆర్ హాస్పిటల్లో మీకు ఇబ్బంది లేకుండా ఈ డెంగ్యూ, మలేరియా, ఈ విషపూరితమైన జ్వరాలకి అన్నిటికీ సదుపాయాలు కల్పించి డాక్టర్ గారు కూడా చక్కగా చూస్తున్నారు. అందరూ కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా వెంటనే జ్వరం వచ్చినా వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకొని ఆ ప్రమాదం నుంచి బారి నుండి తప్పుకుంటారని కోరుకుంటున్నాను. డెంగ్యూ సోకడానికి సీజన్ మారడమే ప్రధాన కారణం. వర్షాకాలంలో నీరు నిలిచిపోయే ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. నీటి కుండలు లేదా కూలర్లలో నిలిచిన నీరు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు వంటి వాటిలో నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మురుగు కాలువల నీరు దోమల సంతానోత్పత్తికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ బాధ్యత. ప్రజలు తమ వంతు తమ ఇళ్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు వ్యాపించే వాటిని నిర్మూలిస్తే పరిసరాల పరిశుభ్రతతో పాటు అందరూ ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది.